కేక్ డెకరేషన్స్ బాగున్నాయి. కెమెరామెన్ అక్కడ. బాబు కెమెరామెన్ ఫోకస్ చేయాలమ్మా. ఈ హడావడంతా ఏమనుకుంటున్నారా, నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని. ఈరోజు మాకు ఒక కొడుకు పుట్టినరోజు. నా చిటి తండ్రి మను రామ్మ. హాయ్ నాన్న, ఐఎమ్ ఫైన్ నాన్న. ఓకే డాడీ. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. డాడీ చూస్తుండగానే ఎదిగిపోయావే. ఈరోజు నీ బర్త్డే కదా, అందుకనేసి మీ ఫ్రెండ్స్ పాస్టర్ గారు వస్తున్నారు. అదిగో కూర్చో, వస్తున్నారు మీ ఫ్రెండ్స్ పాస్టర్ గారు. అన్నాలు పాస్టర్ గారు. వందనాలయ జోసి, వందనాలయ మను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మా కేక్ కటింగ్ అయిపోయినా గిద్దులే అమ్మ గిఫ్ట్లు. పాస్టర్ గారు ఒకగానో కొడుకు పుట్టినరోజు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు కేక్ కటింగ్ చేద్దాం. సరే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన బిడ్డ మను తన పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాడు. తన జీవిత దయాకిరీటం దయచేసినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తన జీవితం అంతా జ్ఞానవంతుడై బుద్ధిమంతుడై జీవించేలాగా ఉండేటట్టు చూడండి అయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తనకి ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేటట్టు మీరే చూడండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మను, హ్యాపీ బర్త్డే టు యూ. బాబు క్రమేణా ఫోటో తీయమ్మా. మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ మను, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఆ కేక్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏమన్నా గిఫ్ట్లు ఇంకేం పాస్టర్ గారు? ఏంటి ఆ సంగతులు? మరి అంతా బాగా జరిగింది. కేక్ కటింగ్ అంతా, బర్త్డే సెలబ్రేషన్ అంతా బాగా జరిగింది. నెక్స్ట్ వీక్ మన చర్చ్లో క్రిస్మస్ జరుగుతూ ఉంది. అందరు కుటుంబ సమేతంగా కొంచెం త్వరగా రావాలని కోరుకుంటున్నాం అయ్యా. అలాగే పాస్టర్ గారు. మా ఇద్దరు ఏం లేట్ లేదు పాస్టర్ గారు. మావిడే సర్ది పూసింది పూసి లేట్ చేస్తూ ఉంటుంది. అవునా? సరేనే, కొంచెం తొందరగా రండి. సరే పాస్టర్. ఏంటండి నా గురించి ఏదో చెప్తున్నారు పాస్టర్ గారికి? అమ్మో వినిపించినాడు. ఏం లేదులే, పాస్టర్ గారు వెళ్తుంటే బాగా చదువుతున్నా. డాడీ, పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, ఏంటి డాడీ? ఏం లేదు నాన్న, నెక్స్ట్ వీక్ క్రిస్మస్ కదా. నెక్స్ట్ వీక్ క్రిస్మస్ అంటే నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టం డాడీ. అవును నాన్న, ఆ రోజు అందరు కొత్త బట్టలు వేసుకుని మంచిగా రెడీ అయ్యి వస్తారు. అయితే డాడీ జీఎస్కి చాలా గిఫ్ట్స్ వస్తాయి కదా డాడీ? జిఎస్కి గిఫ్ట్సా? అదేంటి డాడీ, నాకు ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి కదా డాడీ? జీఎస్కి చాలా గిఫ్ట్స్ వస్తాయి డాడీ. జిఎస్కి గిఫ్ట్స్ ఏంట్రా? జిఎస్కి గిఫ్ట్స్ ఏంట్రా? అదేంటి డాడీ, నాకు ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయి కదా డాడీ? జీఎస్కి చాలా గిఫ్ట్స్ వస్తాయి కదా డాడీ? అసలు జిఎస్కి ఎలా గిఫ్ట్స్ ఇస్తావురా? గిఫ్ట్ ఇద్దాం డాడీ, మనం కూడా చాలా పెద్ద గిఫ్ట్ ఇద్దాం డాడీ. అసలు ఏం గిఫ్ట్ ఇస్తావు, ఎలా ఇస్తావు? తెలియదు, ఇద్దాం డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ సరే ఇద్దాంలే. ఇద్దామా డాడీ? ఇద్దాం డాడీ. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ టూ నాన్న. జిఎస్కి గిఫ్ట్ తీసుకోవాలి. గిఫ్ట్ తీసుకోవాలంటే నా స్టేటస్కి తగ్గట్టుగానే తీసుకోవాలి. రేపు నెక్స్ట్ వీక్ క్రిస్మస్ కదా, ఎంతోమంది వస్తారు, వాళ్ళందరికీ ఆనందకరంగా దేవుని స్వార్థ చేద్దాం. ఏం గిఫ్ట్ తీసుకున్నాం? సరే 10 లక్షల పైన పర్లేదు, మంచి రోలెక్స్ వాచ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏ కలర్ తీసుకున్నాం? ఏం అర్థం కావట్లేదు. పాస్టర్ గారిని అడిగాదు. చ
కరెక్ట్గా ప్రార్థన చేసుకునేటప్పుడు వస్తాయి ఫోన్లని. ఏంటి జోషి ఫోన్ చేస్తున్నాడు? హలో హలో, వందనాలు పాస్టర్ గారు. వందనాలు వందనాలు జోషి. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? పాస్టర్ గారు, రేపు నెక్స్ట్ వీక్ క్రిస్మస్ కదా పాస్టర్ గారు. అవునాయా? అందుకనేసి 10 లక్షలు పోయినా పర్వాలేదు, మంచి రోలెక్స్ వాచ్ తీసుకుందాం అనుకుంటున్నా పాస్టర్ గారు. 10 లక్షలు వాచ్ నాకెందుకయ్యా? 10 లక్షలు పెట్టి సువార్త చేస్తే ఎంతోమంది వస్తారు, ఎంతోమంది దేవుని మాటలు వింటారయ్యా. కాబట్టి 10 లక్షలు పెట్టి గిఫ్ట్ ఏం కొనవసరం లేదు. వింటున్నావా? వింటాను పాస్టర్ గారు, తప్ప అనుకున్నా. హలో పాస్టర్ గారు, గిఫ్ట్ మీకు కాదండి. అయ్యా నాకు కాదయ్యా గిఫ్ట్. అవును పాస్టర్ గారు. గిఫ్ట్ జీజస్కి పాస్టర్ గారు. అయ్యా దేవునికి అయ్యా గిఫ్ట్. అవును పాస్టర్ గారు. అయ్యా దేవుని చెయ్యి ఎంత ఉంటుందో తెలుసా అయ్యా నీకు? తెలియదు పాస్టర్ గారు. యెషయా 49:16 ఏముందో తెలుసా నీకు? తెలియదు పాస్టర్ గారు. ప్రజలందరినీ దేవుడు తన అరచేతులు చెక్కుకున్నాడు. వింటున్నావా? వింటున్నా పాస్టర్ గారు. అంత పెద్ద చేతికి నువ్వు వాచ్ గిఫ్ట్ ఇస్తా అంటున్నావు. ఇలాంటి గిఫ్ట్లో ఉంటే మానుకోకొద్దుగా, సరేనా? సరే పాస్టర్ గారు. సరే మరి. రీసెస్ అయితే సరిపోద్దిలే. అయినా పాస్టర్ గారు వాచ్ వద్దంటున్నారు కదా, అయినా నా స్టేటస్కి తగ్గట్టుగా ఉండదు. ఈసారి 25 లక్షలు ఖర్చు పెట్టి కారు తీసుకున్నా. ఆడియా ఆడెవడో బియ్యం డబ్బా అన్న. ఈ డబ్బా కార్లో మనకేం వద్దు. జిఎస్ పేరు జే కదా, జాగ్వార్ 25 లక్షల్లో లేదే. మన చర్చి పేరు గెట్స్మెన్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్, జిమ్మీ. ఈ కార్ అయితే బాగుంటుంది భాస్కర్. ఏంటి జోషి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? హలో వందనాలు పాస్టర్ గారు. వందనాలు జోషి. ఏంటయ్యా మళ్ళీ ఫోన్ చేసావు? పాస్టర్ ఏం చేస్తున్నావు పాస్టర్ గారు? అయ్యా నెక్స్ట్ వీక్ క్రిస్మస్ కదా, ప్రసంగానికి ప్రిపేర్ అవుతున్నానయ్యా. ఏంటి మీరు ప్రిపేర్ అవుతున్నారా పాస్టర్ గారు? ఇంత పెద్ద పాస్టర్ గారు అని మీరు ప్రిపేర్ అవడం ఏంటి పాస్టర్ గారు? అయ్యా ఎంత పెద్ద పాస్టర్ అయినంత మాత్రం ప్రసంగానికి ప్రిపేర్ అవ్వకుండా ఉండలేరయ్యా. అయినా నీకు ఈ విషయం తెలుసా? ఈ మధ్య మార్కులు ప్రార్థనని సువార్తని బాగుపడే వాళ్ళకన్నా సువార్తని మార్కులు వేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారయ్యా. అయినా నీకు ఈ విషయం చెప్పొచ్చా? చెప్పింది చెప్పకూడదు, చేసిన ప్రసంగం మళ్ళీ చేయకూడదు. ఒకవేళ చెప్పామంటే అప్పుడు చెప్పారుగా మేము చెబుతామని చెప్పి మాకు ఛాన్స్ ఉండదయ్యా. అందుకే ప్రిపేర్ అవుతున్నాం. అయినా మా బాధలు మీకేం తెలుసులే. చెప్పు, ఎందుకు ఫోన్ చేస్తావు చెప్పు నాకు. పాస్టర్ గారు, మీరు ఇందాకలా వాచ్ వద్దన్నారు కదా, ఈసారి ఏం గిఫ్ట్ తీసుకున్నాను గెస్ట్ చేయండి. 25 లక్షలు పెట్టి కారు తీసుకున్నా పాస్టర్ గారు. దేవునికే కదయ్యా కారు. అవును పాస్టర్ గారు, భలే కరెక్ట్గా గెస్ట్ చేశారే. అయ్యా దేవునికి కార్ గిఫ్ట్ ఇవ్వడం ఏంటయ్యా నువ్వు? యెషయా 66:1 ఏముందో తెలుసా అయ్యా నీకు? తెలియదు పాస్టర్ గారు. ఆకాశము తన సింహాసనము, భూమి తన పాదపీఠమని రాసుందయ్యా. ఆకాశం అంతా సీటింగ్ కెపాసిటీ ఉండే కారు ఉంటే తీసుకొని అప్పుడు నాకు ఫోన్ చేయి. అప్పుడు దాకా ఫోన్ చేయబాక, నేను చాలా బిజీగా ఉన్నాను, సరేనా? సరే పాస్టర్ గారు. సరే అయ్యా. మరి ఏం గిఫ్ట్ తీసుకున్నా పాస్టర్ గారు వద్దంటున్నారు. బైబిల్లోనే చూసి తిప్పి కొడుతున్నారే. ఈసారి మనం కూడా బైబిల్లోనే చూసి చూద్దాం. ఓ అమ్మో, ఇన్ని పేజీలు మనం చదవలేంలే. సరే, ఈ మధ్య అందరు గూగుల్ అడుగుతున్నారు, మనం కూడా గూగుల్ని అడుగుదాం. ఓకే గూగుల్, గిఫ్ట్ టు గాడ్. మత్తయి సువార్త 2:10. జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలము దేవుడికి బహుమతిగా ఇచ్చారు. గిఫ్ట్ అయితే పాస్టర్ గారు ఎలా వద్దంటే నేను చూస్తాను. వాళ్ళు నన్ను వదిలిపెట్టేటట్లేడు. హలో వందనాలు పాస్టర్ గారు. వందనాలయ్యా జోషి. పాస్టర్ గారు, మత్తయి సువార్త 2:10 ఏమైనా ఉందో తెలుసా పాస్టర్ గారు? తెలుసే. నువ్వు చెప్పాయా? జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలము దేవుడికి బహుమతిగా ఇచ్చారని పాస్టర్ గారు. నేను రేపు చర్చికి అయితే తీసుకొస్తున్నా పాస్టర్ గారు. అయ్యా జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలము దేవునికి కానుకగా ఇచ్చారంటే జ్ఞానులు యేసుప్రభు వారిని ఒక రాజుగా చూశారు. అందుకని జ్ఞానులు బంగారం ఇచ్చారు. మొదటిగా బంగారం రాజరికానికి గుర్తుగా ఉంటుంది, ఘనతగా ఉంటుంది, దేవునికి ఘనతగా ఉంటుంది. సాంబ్రాణి సేవకునికి సాదృశ్యంగా ఉంటుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. చివరిగా బోలం అంటావా?
బోలం అనేది చనిపోయిన వారి యొద్దకు తీసుకెళ్ళే ఒక పవిత్రమైన నీరు వంటిది. కాబట్టి ఇలాంటి గిఫ్ట్లు ఏమైనా ఉంటే నువ్వు మానుకో, సరేనా? సరే పాస్టర్. నెక్స్ట్ వీక్ చర్చ్కి వస్తావు కదా, నీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడతాను. సరే పాస్టర్, మీరు ప్రిపేర్ అయిపోయారు కానీ. అయ్యా సరే పాస్టర్. చూసారా దేవుని పిల్లలారా, ఈ స్కిట్లో తను పాస్టర్ గారికి ఏమేమి గిఫ్ట్స్ ఇద్దామనుకున్నారు, ఏమేమి ఇద్దామనుకున్నారు? ఓకే, మనం దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశిస్తాం, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆలోచించాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నారో మనం ఆలోచించం, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సామెతలు 3:6లో ఏమంటుందంటే, నీ ప్రవర్తన అంతట యందు దేవుని అధికారం నాకు ఒప్పుకొనుము అని వాక్యం రాయబడి ఉంది కదా. అసలు మనం అందరి చేతుల్లో బైబిల్ ఉంది, కానీ మన గుండెల్లో ఆ వాక్యం ఉందా? దేవుడు కోరుకుంటున్న గిఫ్ట్ ఏంటో తెలుసా? మన హృదయం. దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా అంగీకరించి పాటించాలని. సామెతలు 23 ఏం చెప్తుందంటే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకొనుము అని దేవుడు సెలవిచ్చాను. సమస్తమును కాపాడువాడు ఆయనే గనుక మనలను మనం దేవునికి అప్పగించుకుందామా? ఆయనకు విలువైన బహుమానంగా మారిపోదామా? మరి